మోకాలు నొప్పి ఎక్సర్సైజ్. మొదటి ఎక్సర్సైజ్, మోకాలు కింద ఇలా చిన్న టెవెల్, మనకి ఎంతైతే మోకాలు కింద గ్యాప్ కి సరిపోతుందో అంత టెవెల్ పెట్టేసి దాన్ని మోకాలుతో కిందకి నొక్కాలి. నొక్కి వేళ్ళు మన వైపు ఉండాలి. ఒక కాలు తర్వాత ఒకటి చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది రెండవ ఎక్సర్సైజ్. ప్రతి ఎక్సర్సైజ్ 10 సార్లు చేసుకోవాలి. ఇది సెకండ్. మెడమల్ కిందకు నొక్కుతూ పాదం మన వైపు ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది రెండవ ఎక్సర్సైజ్. రెండు మోకాల మధ్య టవెల్ పెట్టేసి నొక్కుతూ కాళ్ళని చాపడం, నొక్కుతూ కాళ్ళని మడచడం. మంచం పైన చేయాలి, గాల్లో చేయొద్దు. ఇలా 10 సార్లు. ఇది మూడవ ఎక్సర్సైజ్. నాలుగోది, నొప్పి ఉన్న కాలు ఏదైతే, రెండు కాళ్ళకి చేసుకోవచ్చు, ఏదైతే కాలు నొప్పి ఉందో దానికి మనం చేస్తున్నాం. కాళ్ళని ఇలా కిందకి నొక్కి అలానే గాల్లోకి లేపాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ కంఠం అనేది గట్టి పడుతుంది. ఇది నాలుగవ ఎక్సర్సైజ్. 5. వేలాడదీయద్దు. ఇప్పుడు 3 యాంగిల్స్ లో మనం కాళ్ళని లేపుతాము. ఫస్ట్ 1 2 3 4 5. ఇది 30 డిగ్రీస్ యాంగిల్. ఇది 60. 1 2 3 4 5. ఇది లాస్ట్. 1 2 3 4 5. ఇలా 3 యాంగిల్స్ లో మనం కాళ్ళని లేపుతూ ఆపుతూ చేయాలి. ప్రతి చోట 10 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ ఆపి 10 సార్లు చేయాలి. ఇది 4th ఎక్సర్సైజ్. 5th ఎక్సర్సైజ్ అయిపోయింది. 6th ఎక్సర్సైజ్. కాళ్ళని ఇలా స్ట్రైట్ గా పెట్టేసి మెడమల్ని పైకి లేపడం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది పిక్కలు అనేవి గట్టిపడతాయి దీనివల్ల. దీని తర్వాత కొంచెం కాళ్ళు అనేది ముందుకు పెట్టేసి ఇలా పాదం పైకి వేళ్ళు అనేది పైకి లేపాలి. 2 3 4 5 6 7